టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. ఏకాభిప్రాయం దాటలేదా? ఎందుకంటే దాదాపు సంవత్సరం దాటింది, ఇంకా కూడా చాలా మంది కేబినెట్ జరిగింది. సంవత్సరం దాటినప్పటికీ కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తాం. మాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించడం జరిగింది. తుది నిర్ణయం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కీలక భేటీ సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాకి వివరించారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలపైన సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు.